స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డబ్బులు పంచదా, డబ్బులు పంచకుండానే ఎన్నికల్లోకి వెళ్తారా? నిజంగా అయితే పంచకూడదు. మరి తెలుగుదేశమే పార్టీ కాదు, ఏ పార్టీ కూడా పంచకూడదు. కానీ డబ్బులు పంచకుండా ఎలక్షన్లు జరుగుతాయా? డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్లు నిర్వహిస్తారా? ఏదో టైంలో అర్ధరాత్రిలో వెళ్ళి రేపు పోలింగ్ అనగా నైట్ డబ్బులు ఇచ్చేసిన పార్టీలు ఎన్ని లేవు? ఇవి ఆ పార్టీలు వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే వాళ్ళకి అర్థం కదా. కాకపోతే ఇప్పుడు తాజాగా వరుసగా ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చెబుతున్నది ఏంటంటే, మహిళలకి డబ్బులు తీసుకోకుండా ఓటేయండి, డబ్బులకి లొంగకండి, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకండి అనేది మన ఆగస్టు 15 రోజున ఉచిత బస్సులకు సంబంధించి పెట్టిన మీటింగ్లో మహిళలందరితో చెప్పింది అదే. మళ్ళీ నిన్న కూడా ఒక భారీ సభ జరిగింది కదా, సభలో కూడా ఆయన మాట్లాడింది అదే. అంటే అది పదే పదే రిపీట్ చేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఓకే వాళ్ళని తీసుకోవద్దు మీరు అని చెప్పడం ఒకటి, టీడీపీ డబ్బులు ఇవ్వదని చెప్తుందా? నిజంగా టీడీపీ కనుక నిజంగా డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్లోకి వెళ్తే ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది? స్థానిక ఎన్నికల్లో డబ్బులు పంచకుండా అసలు ఎన్నికలు జరుగుతాయా? ఎక్కడైనా ఎక్కడో ఒక చోట జరగచ్చు, కొన్ని చోట్ల. అలాగని అందరూ డబ్బులు తీసుకుంటారని నేను అన్నాను. తీసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు, ఇచ్చే పార్టీలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. లేదు ముందు అసలు వీళ్ళు పరీక్ష పెట్టుకొని సెల్ఫ్గా వీళ్ళు నెగ్గాలి అనుకుంటే, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని, అది కూడా ఒక రకంగా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి మాట మాట్లాడి జీరో బడ్జెట్ పాలిటిక్స్, తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఎవరికి రూపాయి ఇవ్వదు, ఈ 2.5 ఏళ్ల పరిపాలన మాది నచ్చితే కనుక మీరు ఓటేయండి అని చెప్పి గట్టిగా ఒక ప్రకటన చేసి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా డబ్బులు పంచుతున్నట్టు పట్టిస్తే వాళ్ళకి బహుమతి ఇస్తాం అని చెప్పి ప్రజలకు చెప్పి, పోలీసులకి సీరియస్గా చెప్పి, మా పార్టీ నాయకులు డబ్బులు పంచినా సరే వాళ్ళని పట్టుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్తే అప్పుడు నీతిగా నిజాయితీగా జరుగుతాయి ఎలక్షన్. అలాగే వైసీపీ వాళ్ళు డబ్బులు పంచి వాళ్ళని కూడా పట్టుకోండి, నిఘా పెట్టండి, మొత్తం స్ట్రిక్ట్ చేయండి. ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు స్ట్రిక్ట్ చేసి రాత్రులు కూడా పోలీసులు నిఘా పెట్టి ఎన్నికలు అయ్యే వరకు డబ్బులు పంచకుండా చేసి, అప్పుడు పోలింగ్ బూత్కి వచ్చిన ఓటరు నిజంగా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటాడని నమ్మచ్చు. కానీ అది మాటలకైతే బాగానే ఉంటుంది, ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా చూద్దాం.